బాల్యమిత్రులారా, ఈరోజు మన యొక్క సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసిన తోటి మిత్రులందరికీ మరియు వారి సతీమణులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు. పిల్లలు, కుమార్తెలు, మనవళ్ళు, మనవరాళ్ళు, మరి కొంతమంది అయితే తీసుకురాలేదు. వాళ్ళల్లో నేను కూడా, మా మనవడికి జ్వరంగా ఉంది, అందువలన మా మనవడిని తీసుకురాలేకపోయా. మా మిస్సెస్ మనవడిని అక్కడ వదిలిపెట్టేసి వచ్చేసింది. ఎందుకంటే మా మిస్సెస్ రాకపోతే అందరూ తిట్టేవాళ్ళు నన్ను. రెండోది, మన క్లాస్మేట్స్ గర్ల్స్, మన ఇక్కడికి వచ్చిన మన ఫ్రెండ్స్, ఈ శ్రీమతులందరూ కూడా కంప్లైంట్ మన క్లాస్మేట్స్ రాలేదని. సో నేను అందరికీ ఇన్ఫార్మ్ చేశాను మేడం. అయితే అన్ఫార్చునేట్లీగా ఇక్కడ మా క్లాస్మేట్ వాళ్ళ మదర్ చనిపోవటం, వాళ్ళు రాలేకపోవటం, ఇంకా కొంతమంది దోవలో వస్తున్నామని చెప్పి రాత్రి కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు వస్తామండి తప్పకుండా అని. వాళ్ళ పిల్లలు ప్రత్యేకంగా చెప్పారు మమ్మల్ని పంపిస్తున్నాం అని. నేను ఫోన్ చేసిన ప్రతి వ్యక్తి ఆనంద బాష్పాలతో సమాధానం ఇచ్చారు. నాకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ప్రోత్సహించారు, ఆనంద బాష్పాలతో ప్రోత్సహించారు ప్రతి మిత్రుడు కూడా. దీనికి నాకు ఫస్ట్గా గోకింది, మామూలు కామన్గా వస్తున్నా మీ భాషలోకి, మన భాషలోకి, ఫ్రెండ్లీ భాషలోకి, నన్ను గోకిన వ్యక్తి డాక్టర్ ఈశ్వర్ ప్రసాద్, ఏలూరు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్. ఆ డాక్టర్ గారు నన్ను గోకడం, నాకు ఆయింట్మెంట్ రాసిన వాళ్ళు ఉన్నారు. ఆయింట్మెంట్ అంటే మేమున్నాం, నువ్వు వర్క్ చేస్తే ఫైనాన్షియల్గా మేము చూసుకుంటా ఉన్నారు. ఫైనాన్షియల్ ఆయింట్మెంట్ అది మెయిన్గా ఏంటంటే ధర్మారావును భట్టు నాంజరయ్య, చారీ గారు, ధర్మారావు బాగా ఫుల్ కోఆపరేషన్, మేమున్నాం, నువ్వు వర్క్ కానిచ్చేసే అన్నారు. అలాగే రాము కూడా వెనకాడ బాగా వర్క్ కానిచ్చేసే అన్నారు. వాళ్ళ యొక్క పాపారావు నాకు ప్రతిరోజు పాపారావుకి ఫోన్ చేయటం, పాపారావు కొన్ని నెంబర్లు ఇవ్వటం, వాళ్ళతో నేను మాట్లాడటం జరిగింది. అలా అందరూ మన క్లాసులో, మన ఈ 10th క్లాసులో మెయిన్ నేను పటౌడి నెంబర్ కోసం ఎంత కష్టపడ్డానంటే మధ్యాహ్నం 2ంటికి కూడా వాళ్ళ ఇళ్ళ ఏరియాలో నేను తిరిగాను. వాళ్ళు తాలూకా ఇక్కడ ఎవరు లేరు అనేది తెలిసి ఆఖరికి ఎటోగట్ట వాళ్ళ నెంబరు ఇచ్చేసి ఫోన్ చేస్తే పటౌడి ఎంత ఆనందపడ్డాడో నాకు తెలుసు. ఆ ఫోన్లో అతను ఆనందపడి. అట్లాగే అల్లాబక్షి కూడా నా కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసేవా అన్నాడు. ఏంటంటే నాకు యాక్సిడెంట్ అయింది, బతికి బయటపడ్డాను, మన వాళ్ళందరినీ నేను చూసుకునేందుకు ఏర్పాటు చేసేవారా, మంచి కార్యక్రమం, థ్యాంక్స్ అని చెప్పాడు. ఎంత ఆనందంగా చెప్పాడంటే అల్లాబక్షు, రియల్లీ గ్రేట్. అలాగే ధర్మారావు, ఇంతకు ముందు మాట్లాడుకునే వాళ్ళం కానీ ఈ కార్యక్రమానికి ధర్మారావు, ఈశ్వర్ ప్రసాద్ నాకు రోజు మధ్య వాళ్ళు ఎంతో బిజీగా ఉంటారు. ధర్మారావు అయితే నిన్న ఢిల్లీ నుంచి రాత్రి విజయవాడ చేరేసి ఫ్లైట్లో వచ్చాడు. అలాగే ప్రసన్న కుమార్ నిన్న సాయంత్రం 6ంటికి ఫ్లైట్లో బయలుదేరి తెల్లవారులు జర్నీ చేసి మనకి ఇక్కడికి చేరిపోయాడు. ఇలాగే సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఆహ్వానాన్ని తీసుకుని ప్రతి ఒక్కళ్ళు తన కార్యక్రమంగా భావించి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మామూలుగా అటెండెన్స్ లిస్ట్ ఉంది మన దగ్గర. దీని ప్రకారంగా ప్రతి వ్యక్తిని ఆహ్వానించి వారితో పాటు వారి సతీమణి కూడా వచ్చి ఈ యొక్క అటెండెన్స్ లిస్ట్ ప్రకారంగా ఒక్కొక్కరిని పిలుస్తాం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క బయోడేటా, ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, పిల్లలు, వాళ్ళ పూర్తి సమాచారాన్ని మన మిత్రులందరికీ తెలియజేస్తే వారు కూడా ఏంటంటే ప్రతి ఒక్కరికి మనకి ఈ యొక్క 40 సంవత్సరాల ఎడబాటుని ఈరోజు మళ్ళా దగ్గరగా తీసుకుని మళ్ళా కొనసాగించడానికి వీలవుతుందనేది నా యొక్క అభిప్రాయం. ఈ కార్యక్రమం నిర్వహించడానికి మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఆనంద సలహాలు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఆనందంగా అనేక సలహాలు ఇచ్చారు. కానీ ఇక్కడ ఇప్పుడు ఏమీ పనిచేయాలి ఆ సలహాలన్నీ కూడా. కారణం ఏంటంటే మనం అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. ఎట్ ద ఫస్ట్ ఏ సెక్షన్ నుంచి స్టార్ట్ చేద్దాం. నేను ఏ సెక్షన్ వరకు పిలుస్తాను, బి సెక్షన్ మాత్రం పాపారావు గారు అందుకోవాలి. అలాగే సి సెక్షన్ వచ్చేసేదానికి మళ్ళీ ఇంకొకరు అందుకోవాలి దయచేసి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా
అందరికీ పరిచయం అయ్యేట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని పంచుకోవాల్సిందిగా కోరుచుంటున్నాను. ఏ సెక్షన్? అచ్చయ్య బి. ఇతను స్కూల్లో ఎవరు ఎంతమంది ఎగతాళిగా మాట్లాడుతున్నా కూడా చిరునవ్వే సమాధానం. కోపం అనేది వచ్చేది కాదు. చాలా నిదానస్తుడు. మాకు తెలిసి సాఫ్ట్ బాల్లో మంచి బ్యాట్స్మెన్. ప్లీజ్ కమ్. మీరు మీ మిస్సెస్కి ఈ ఫోటోలో మీరు ఎక్కడున్నారో చూపించండి దయచేసి. తోటి మిత్రులకు నా నమస్కారాలు. మా మిస్సెస్ పేరు బి మార్తమ్మ. నేను ఇంచుమించు చదువులో లేకపోయినా నేను, సుబ్బారావు గారు, ఇంకో సుబ్బారావు గారు, మేమంటే అందరికీ తెలుసు క్లాసులో. ఏంటంటే స్కూల్ జరిగిన కానీ ఉదయం నుంచి సాయంత్రం గ్రౌండ్లో ఉంటాం మేము. అందుకని 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ రేపల్లి జూనియర్ కాలేజీలో సిఈసి గ్రూప్ తీసుకున్నాం. అయిపోయిన తర్వాత నా ఇంటర్మీడియట్ అయిన తర్వాత నేను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యాను. తర్వాత ఇటీవల ఒక 4 సంవత్సరాలు సబ్ ఇన్స్పెక్టర్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నాందేడ్ డివిజన్ ఔరంగాబాద్ చేశాను. ప్రస్తుతానికి ఇప్పుడు గుంటూరు డివిజన్ మార్కాపురం సబ్ ఇన్స్పెక్టర్ చేస్తాను. నాకు 2 పిల్లలు. ఒక అమ్మాయి బీఈడీ అయింది, ప్రైవేట్ స్కూల్లో చేస్తుంది. ఒక బాబు బీఫార్మసీ అయిపోయింది, ఇవాళ గేట్ ఎగ్జామ్ ఉంది, గుంటూరులో రాస్తున్నాడు. రేపు తీసుకొచ్చామండి. భగవంతుడు ఇంతవరకు క్షేమంగానే ఉన్నాము. నెక్స్ట్ హస్తినాపురం నుంచి వచ్చిన ధర్మరాజు, జే ధర్మారావు. ప్లీజ్ కమాన్ డయాస్. నా పేరు ధర్మారావు. నేను ఏ సెక్షన్లో ఉండేవాడిని. నాతో పాటు ఒక 3-4 అమ్మాయిలు ఉండేవాళ్ళు. అచ్చయ్య తర్వాత నేను అల్లాబక్ష్. బాగా అంటే అందరం ఒకటే బెంచ్లో కూర్చునేవాళ్ళం. హైదరాబాద్ ఇక్కడ మన బట్టిపురంలో స్కూల్లో చదువుకున్న తర్వాత నగరం కాలేజీ ఇంటర్మీడియట్ చేశాను. అయిపోయిన తర్వాత బాపట్ల అగ్రికల్చర్ కాలేజీలో అగ్రికల్చర్ బీఎస్సీ చేసి తర్వాత నేను ఇప్పుడు ప్రస్తుతము హైడ్రో ఎలక్ట్రిక్ పవర్స్ కంపెనీస్లో నేను ఇప్పుడు వర్క్ చేస్తున్నాను. దాంట్లో డైరెక్టర్గా ఉన్నాను. మాకు ఓన్ ఒకటి పవర్ ప్లాంట్ ఒకటి ఉన్నది. నాకు 2 ఆడపిల్లలు. ఒక పాప ఏమన్నా కాలిఫోర్నియాలో ఉంది, అమెరికాలో. ఇంకో పాప న్యూయార్క్లో ఉంది. సో నేను హైదరాబాద్లో ఉంటున్నాను. సో పెద్ద పాప అమెరికా నుంచి వచ్చింది మ్యారేజ్ కోసం, అందువల్ల మా మిస్సెస్ రాలేదు. నెక్స్ట్ ఖాదర్ బేగ్ ఫ్రమ్ తిరుపతి, ఆర్టీసీలో పనిచేస్తున్నారు. దీనిలో మీ ఫోటో ఐడెంటిటీ చాలా కష్టమా? ఓకే. ఆ రోజు ఆబ్సెంట్ అంటే లేదు ఉన్నానని చెప్తున్నాడు. ఎస్ గంగాసాయి పక్కన. ఎస్ గంగాసాయి పక్కన ఖాదర్ బేగ్ గంగాసాయి పక్కన ఉన్నారు. ఓకే చెప్పండి. గౌరవనీయ సోదరులకు, వారి మిస్సెస్లకు, నాకు అంత స్పీచ్ ఇవ్వటం రాదు. నేను ఏపీఎస్ఆర్టీసీలో డీసీగా పనిచేస్తున్నాను. టీఎన్పీ తిరుపతి డిపోలో పనిచేస్తున్నాను. కానీ వచ్చేప్పుడు నేను మాత్రం దేవుడి ప్రసాదం తీసుకురావాలని చాలా ట్రై చేశాను. నేను 25 లడ్డు ఆర్డర్ ఇచ్చాను. కానీ ఆవిడ శనివారం సాయంత్రం ఇస్తా అన్నారు. కానీ నాకు ఇచ్చిన నేనేమో మా అబ్బాయి బస్సులో ఎట్ట వెళ్తావు నువ్వు, ట్రైన్కి వెళ్ళాలని రిజర్వేషన్ చేస్తే కృష్ణాకు బయలుదేరి వచ్చేసాను నేను. దాని కొద్ది హెల్త్ ట్రబుల్ ఉండవలన అయినా కూడా శేషగిరి ఫోన్ చేసి నాకు 2 తూలు SMS చేశాడు, ఫోన్ చేశాడు. వెళ్ళాల్సిందే కంపల్సరీ, డాక్టర్ వద్దంటే కూడా వచ్చాను నేను. నాకు వెనకాల బ్యాక్లో కొద్దిగా ఇది ఉంటే అయినా కూడా రావాల్సిందని వచ్చేసాను. నాకు 3 పిల్లలు. ఒక అమ్మాయి వచ్చి BA చదివింది. అల్లుడు గారు వచ్చి సివిల్ ఇంజనీర్ కరీంనగర్లో. పెద్ద అబ్బాయి నాగార్జున NCC కంపెనీలో EEE ఎలక్ట్రిక్ ఉంది. చిన్న అబ్బాయి సివిల్ ఇంజనీర్ నెల్లూరులో చేస్తున్నాడు. ఇంకా ఇది మా ఫ్యామిలీ. ఇప్పుడు తిరుపతిలో ప్రస్తుతానికి ఉన్నాం. స్లైట్ ఉంది, ఉంటే అక్కడ ఉంటాం, లేకపోతే గుంటూరులో అన్న వచ్చి సెటిల్ అవుతాం. అది ఇంకా 2.5 సంవత్సరం ఉంది. థ్యాంక్ యూ. అది సెబెల్ సిస్ట్ ఆపరేషన్ చేయించుకుని పేషెంట్గానే ఉండగానే నేను ఫోన్ చేసినప్పుడు రాలేను అన్నాడు. అంటే లేదు మన వాళ్ళందరూ మిత్రులంతా వస్తున్నారంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఇప్పుడు నేను వస్తానికి ప్రయాణం చేయడానికి వీలవుతుందా, రావచ్చా అని అడిగాడు నన్ను. అడిగితే ఏం పర్లేదు, ఇక్కడ డాక్టర్ ఈశ్వర్ ప్రసాద్, నక్కా విజయరామరాజు గారు 2 డాక్టర్లు వస్తున్నారు, ఏం పర్లేదు వచ్చేయి అన్నాను. హ్యాపీగా బయలుదేరొచ్చాడు. థ్యాంక్ యూ కదర్. ఓకే నెక్స్ట్ కోటేశ్వరరావు ఆకురాతి. ఈయన గారు వాలీబాల్ ప్లేయరు.
ఈయన చాలా సన్నగా చిన్నగా ఉండేవాడు. కరెన్శెట్టి సుబ్బారావుకి బూస్టర్. కరెన్శెట్టి సుబ్బారావు మొన్న ధర్మారావు గారి ఇంటి దగ్గర, ధర్మారావు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లో భోజనం చేస్తుండగా కరెన్శెట్టి సుబ్బారావు ఏమన్నా అంటే ఫోన్ చేసి కోటేశ్వరరావుకి, అరే నీ బూస్టింగ్ ఇవ్వటం వలన నేను ఈ రోజున ఇంత ఆటగాడిని అయ్యానని చెప్పేసి చెప్తుంటే చాలా ఆనందం వేసింది నాకు. భోజనం చేస్తూ చెప్పాడనమాట. కోటేశ్వరరావుకి ఫోన్ చేసి, నేను పక్కన కూర్చున్నాను, కోటేశ్వరరావు నెంబర్ నేను రింగ్ చేసి ఇచ్చాను, నెంబర్ లేకపోతే సుబ్బారావు దగ్గర. రియల్లీ మన స్నేహాన్ని ఎలా గుర్తుపెట్టుకుని ఎంత ఇదిగా ఆనందంగా ప్రతి ఒక్కళ్ళు మన మిత్రులందరూ కూడా అసలు రియల్ ధర్మారావు వాళ్ళ అమ్మాయి పెళ్ళికి ఎంతమందిని మన ఫ్రెండ్స్ ఎలా వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఎన్నిసార్లు ఫోన్ చేస్తాడు. చాలా ఆనెస్ట్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా అదే విధంగా స్పందించారు ఈ రోజున రావటానికి. ఓకే కోటేశ్వరరావు బయట చెప్పు. నా పేరు ఆగురాతి కోటేశ్వరరావు. నేను ప్రస్తుతానికి ఐటీఐ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను నర్సరావుపేట దగ్గర. మాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. బాబు ఎంటెక్ దాకా చదివి ఇప్పుడు ఎస్సీఆర్ టెక్నాలజీస్లో మేనేజర్ చేస్తున్నాడు బెంగళూరు. ప్రస్తుతానికి మాత్రం ఆస్ట్రేలియాలో ఉన్నాడు. మా పాప ఎంఎస్సి బీఈడి, ఆ అమ్మాయి మ్యారేజ్ చేసాం. మా అల్లుడు గారు విప్రో టెక్నాలజీస్లో సీనియర్ ఇంజనీర్. ఇది మా ప్రస్తుత బయోడేటా. మా ఈ రకముగా ఈ ఫంక్షన్ని ఇంత దిగ్విజయంగా కండక్ట్ చేయడానికి ఆది పురుషుడు మాత్రం ధర్మారావే, తర్వాత మాత్రమే ఎవరైనా. ఎందుకంటే మనం ఇంతమందిని 120 మంది దాకా మనం 10th క్లాస్ చదివాం. కానీ మన అందరి పిల్లలకి మ్యారేజీలు అయ్యాయి, చాలామంది పిల్లలకి. ఇంకా కొంతమందికి మధ్యలో మ్యారేజెస్ కావాల్సినటువంటి వాళ్ళు పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఏ ఒక్కరు కూడా ఇంతమంది అడ్రస్లు గ్యాదర్ చేసి తన యొక్క కూతురు పెళ్ళికి పిలవటము ఆహ్వానించటము అనేది ఇంతవరకు ఎవరు చేయలేదు. అలానే అడ్రస్లు కూడా ఎవరి దగ్గర లేవు. ఎవరంటే ఒకళ్ళు 2 ఏమన్నా ఫోన్ నెంబర్స్ కానీ అలాంటివి ఈ రోజున ఉన్నాయి, కానీ ఆ రోజున ఫోన్ నెంబర్లు కూడా లేవు మేము చదువుకునేటప్పుడు. కానీ ఆ విధంగా గ్యాదర్ చేయటం అనేది ధర్మారావు ద్వారా మాత్రమే ఇది వచ్చింది. దానిని మరలా ధర్మారావు 2వ కూతురు వివాహ సందర్భంగా ఈ విధంగా మరి శాస్త్రిరావు గారిని ఎంకరేజ్ చేయటం, శాస్త్రిరావు గారు హుటాహుటిన ఇదంతా ప్రారంభించటం చాలా ఆనందించాల్సిన విషయం. ఎందుకంటే మనం అందరం కూడా దాదాపుగా 55 ఇయర్స్ వచ్చేసాయి. ఇక మనం ఎంత టైం అనేది మనకి తెలియని విషయం. కాబట్టి ఇప్పటి నుంచైనా కనీసం మనం ఏదో 15 రోజులకు ఒకసారో 10 రోజులకు ఒకసారో ఆదివారాలప్పుడు కనీసం ఫోన్ చేసుకుని ఆరోగ్యం ఎలా ఉన్నది, ఏం చేస్తున్నారు అని ఒకళ్ళనొకళ్ళు పలకరించుకుంటే ఇది చాలా మంచి వాతావరణం, మంచి బాగుంటుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ కోటేశ్వరరావు. నెక్స్ట్ మన స్కూల్లో సాఫ్ట్బాల్ ప్లేయర్ లక్ష్మీకాంతారావు ఎం. ప్లీజ్ కమాన్ డయస్. ఇది ముఖ్యం, చప్పట్లు ముఖ్యం. ఎందుకంటే మనకి ఇక్కడ డాక్టర్లు ఉన్నారు, అది ఒక ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ. రండి. ఇప్పుడు లేదు. నా పేరు మాచర్ల లక్ష్మీకాంతారావు. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. నాకు 3 పిల్లలు. 3 పిల్లలకి పెళ్ళిళ్ళు చేశాను. అమ్మాయికి అబ్బాయి, అమ్మాయి 2 పిల్లలు. పెద్ద అబ్బాయికి 2 పిల్లలు, అమ్మాయి అబ్బాయి. చిన్న అబ్బాయికి 1 అబ్బాయి ప్రస్తుతం. థ్యాంక్ యూ. చూపించు, నీ ఫోటో చూపించు మీ ఆవిడకి. ఓకే, నెక్స్ట్ కోన నాగశంకర్రావు రాలేకపోయాడు. నిన్నటి వరకు కూడా వద్దామనేది ఫ్యామిలీతో పాపం ప్రతిరోజు ఫోన్ చేస్తున్నాడు వస్తానని. తనకి ఏంటంటే ఆ మధ్యన యానాంలో వాళ్ళ జాబ్ చేసే ఫ్యాక్టరీ తగలబడిపోవటం, అక్కడంతా 3 నెలలు జాబ్ లేకుండా ఉండటం. రీసెంట్గా తణుకులో జాబ్ రావటం నిన్నే జరిగింది, జాయిన్ అవ్వటం. వెంటనే లీవ్ అంటే ఈరోజు ఎవరని చెప్పేసి అడగటం బాగోదు. అయినా వర్కింగ్ డే అట ఈరోజు వాళ్ళకి. సో నిన్న జాయిన్ అయ్యాను, ఏమంటే రాలేకపోతున్నాను సారీ అని చెప్పేసి చెప్పాడు. మన మిత్రులందరికీ విషయం తెలియజేయి, అందరికీ శుభాకాంక్షలు తెలియజేయి మన కార్యక్రమానికి అని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆర్ పరమేశ్వరరావు, కార్పొరేషన్ బ్యాంక్ ఫ్రమ్ భోపాల్.
ప్లీజ్ కమాండ్ డయాస్. ఇక్కడ మరొకటి, నేను ప్లేయర్స్ వచ్చేటప్పుడు వాలీబాల్ ప్లేయరు, సాఫ్ట్ బాల్ ప్లేయర్ అని చెబుతున్నా. మిగతా వాళ్ళందరూ బుద్ధిమంతులు అనమాట. వీళ్ళందరూ బాగా చదువుకునేవాళ్ళు. ధర్మారావు మంచి బాలుడు, ఈశ్వర ప్రసాద్ మంచి బుద్ధిమంతుడు, ఆర్ పరమేశ్వరరావు చాలా చదువుకునే మంచి బాలుడు. ఇట్లా వీళ్ళకి నామకరణాలు. ఓకే, ప్లీజ్. నా పేరు రామనాథం పరమేశ్వరరావు. మిమ్మల్ని అందరూ కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వెన్ ద హార్ట్ ఈజ్ ఫుల్ లెస్ ఇస్ ద టంగ్. నోట్లోంచి మాటగా రావట్లేదు నాకు. తర్వాత నేను ఇక్కడ 10th క్లాస్ అయిన తర్వాత రేపల్లి, కర్నూలు, విశాఖపట్నంలో చదివాను. తర్వాత కార్పొరేషన్ బ్యాంకులో చేరి ఇప్పుడు సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు. ఒక బాబు మా బ్యాంకులోనే అసిస్టెంట్ మేనేజర్ కంప్యూటర్గా చేస్తున్నాడు. రెండో బాబు BA పూర్తయింది. ఈ శుభ సందర్భంగా మీ కుటుంబ సభ్యులు అందరూ కన్నులు విందులుగా చిందులుగా సాగాలని చెప్పేసి మీ జీవితం నేను కోరుకుంటూ విరమిస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ పరమేశ్వరరావు. నెక్స్ట్ ప్రసన్న కుమార్. 10th క్లాస్ అయిన తర్వాత రేపల్లో ఇంటర్మీడియట్, డిగ్రీ రేపల్లో చదివాను. ఇంటర్ MPC, డిగ్రీ బీకామ్ చదివాను. దాని తర్వాత 1980లో ఆంధ్ర బ్యాంకులో చేరాను. క్లర్క్ చేరాను. ప్రస్తుతం చీఫ్ మేనేజర్గా ఉన్నాను. 4 ప్రమోషన్లు తీసుకున్నాను. వర్క్డ్ ఇన్ ఢిల్లీ, భువనేశ్వర్, హైదరాబాద్, ప్రెజెంట్లీ ఇన్ బాంబే. నాకు 2 పిల్లలు, బాబు శ్రావణ్. ఈ వర్క్డ్ ఇన్ ఐటీలో 2 ఏళ్ళు పనిచేసి ఇప్పుడు ఉదయపూర్లో MBA చేస్తున్నాడు. బాబు 2 ఏళ్ళు జాబ్ చేసి ఇప్పుడు IIMలో MBA చేస్తున్నాడు, 2nd ఇయర్. పాప డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది కోటి ఉమెన్స్ కాలేజీలో. షీ ఆల్సో గాట్ MBA సీట్ ఇన్ టాప్ మీ మణిపాల్. సో షీ విల్ బి జాయినింగ్ ఇన్ మణిపాల్లో జాయిన్ అవుతుంది MBA. నా మిసెస్ కూడా వద్దాం అనుకుంది, లాస్ట్ మినిట్లో ఒంట్లో బాగా రాలేదు. నేను ఇప్పుడు ప్రస్తుతం బాంబేలో ఇన్వెస్ట్మెంట్ సైట్స్, బాంబేలో ఆంధ్ర బ్యాంకులో చేస్తున్నాను. నాకు ఇంకా 6 ఇయర్స్ సర్వీస్ ఉంది. ఇక్కడ చదివిన రోజుల్లో ఈశ్వర ప్రసాద్ B సెక్షన్లో ఉండేవాడు. నా క్లాసు, నా బెంచ్మేట్స్ కౌతర ప్రసాద్, రామ్మోహన్ ఇంకొకతను ఉండేవాడు, అతను చనిపోయాడు. ఇంకా నాకు 3 గుర్తున్నారు గట్టిగా. చెక్కపల్లి చంద్ర గారు అబ్బాయి, హెడ్ మాస్టర్ చెక్కపల్లి చంద్ర గానే, వాడు ఇప్పుడు విజయవాడలో కూడా పనిచేస్తున్నాడు. అది సంగతి. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అది. నా ఊళ్ళో మా సిస్టర్ ఉంది, మా సిస్టర్ ఇంటికి వచ్చాను. ఇక ఈ ఫంక్షన్ గురించి వచ్చి ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మధ్యాహ్నం మాస్టర్ వచ్చినప్పుడు పాత సంగతులు కొన్ని గుర్తు చేసుకుంటాం. గురునాథ మాస్టర్ వీళ్ళంతా వచ్చినప్పుడు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్. థ్యాంక్ యూ ప్రసన్న. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళవి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ శ్రీమతులు ఇక్కడే ఉన్నారు, వాళ్ళ గురించి. ఓకే. నెక్స్ట్ వచ్చే వ్యక్తి హోల్ బెల్ కొట్టంగానే, మధ్యాహ్నం 1 గంటకు అప్పుడు హోల్ బెల్ కొట్టంగానే బుక్స్ ఇట్ట పెట్టుకుని ధనధనమంట పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడ నడవడం, పరిగెత్తుతుండేవాడు నాకు తెలిసి. మళ్ళీ పరిగెత్తుకుంటే ముందే వచ్చేవాడు. అలాగే NCCలో ఉంటే నన్ను తిట్టుకునేవాడు. అప్పుడు నేను ట్రూప్ సర్జెంట్ని. ఎవరంటే ఆయన K. ప్రసాద్, కౌతరు ప్రసాద్. ఈయన రియల్ ముసలివాడైపోయాడడానికి రియల్. ఆ రోజు కర్లింగ్ ఎయిర్స్, చాలా బ్యూటిఫుల్ పర్సన్. అంటే ఇంకా చాలా తెలిసినాయి, ఆయన నోటితోనే చెప్పిద్దామని. ఇంకా చాలా ఉన్నాయి ఆయన యొక్క ఘనగీతులు. అంటే ఇక్కడ జూనియర్ కాలేజీ కరస్పాండెంట్ ఇలాంటివి ఉన్నాయి. వారు చెప్తే బాగుంటుంది అనేది అందరూ చెప్తారు. ఇక్కడ ఫ్రెండ్స్ లో సొంత కాదు, రియల్ గా చెప్పుకుంటాం అంతే. భవచిత్తాటవి సంచరద్దరుహమత్త మాతంగ వక్ష కవాట విపాటన పాట ఓద గ్రసింహ కిషోర కరాంచల నకాంచల అంచలంబులుగార. నా సహోదరులు సింహాల్లాగా ఒక్కొక్కళ్ళు ఒక పద్ధతిలో ఉన్నారు. వృద్ధాప్యంలో దమ్ము పట్టలేక, లేకపోతే బ్రహ్మాండంగా చెప్పేవాడిని. సో ఇవాళ ఇక్కడ ఉండేవాళ్ళందరిలో కంటే తక్కువ చదివినవాడిని. సరే, నా పేరు ప్రసాద్ అండి. నాకు ఒక బాబు, ఒక పాప. అమ్మాయి వాళ్ళు న్యూజిలాండ్లో ఉంటారు. అబ్బాయి ఆస్ట్రేలియాలో MS చేసి వచ్చారు. జాబు వేటలో ఉన్నాడు. నేను యథార్థంగా సేవా కార్యక్రమాలు బాగా చేస్తాను. చాలా కాలం నుంచి, గత 20 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. ఇక్కడ ఉన్న అందరికీ కూడా నేను చిరపరిచయుడిని. ధన్యవాదాలు.
థ్యాంక్ యూ ప్రసాద్. నెక్స్ట్ రాంప్రసాద్వి. ఆయన చెరుకుపల్లి దాకా వచ్చి మళ్ళా వెంటనే బ్యాక్ అయ్యి విజయవాడ వాళ్ళ సిస్టర్కి ఆరోగ్యం బాగోక అర్జెంట్ అంటే అటు వెళ్ళినట్టుగా నాకు విషయం తెలిసింది. రాంప్రసాద్ అయితే చెప్పలేదు, వస్తున్నాను అన్నాడు. సో మన టైం అయ్యే లోపల జాయిన్ అవుతాడు అనేది ఆశిస్తున్నాను. నెక్స్ట్ పివి సుబ్బారావు, అథ్లెటిక్ పివి సుబ్బారావు, అథ్లెటిక్స్ అండ్ సాఫ్ట్ బాల్. అందరికీ ధన్యవాదాలు. నా పేరు పివి సుబ్బారావు. నేను ఇప్పుడు రితిక్ పవర్ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నాను. 2 పాపలు. ఓ పాప ఏమో బీటెక్ అయిపోయి ఇప్పుడు విజయవాడ డైరీలో చేస్తుంది. ఓ పాప ఎంఎస్సీ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ పివి సుబ్బారావు. నెక్స్ట్ నేనే. ఓకే, ఇక్కడ 10th క్లాస్ చదువుకునేటప్పుడు